అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన తెలుగుదేశం ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అది ఉచిత కుట్టు మిషన్ల పథకం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అయితే అందించడం జరుగుతుంది. అయితే మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ అర్హతలు కలిగి ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మొదటగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఉచిత కుట్టు మిషన్ పథకానికి సంబంధించినటువంటి వివరాలు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క మహిళకి ఉచిత కుట్టు మిషన్కై పంపిణీ చేసి అలాగే శిక్షణ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేయనుందన్నమాట. అయితే ఇలాగే మన ఆర్థిక సంవత్సరం 2024-25లో భాగంగా దాదాపు 26 జిల్లాల్లో 60 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3,000 చొప్పున మొత్తం 1,00,000 వరకు కుట్టు మిషన్లు అయితే ఉచితంగా జారీ చేయనున్నారనమాట. అయితే దీనికి సంబంధించినటువంటి మహిళల యొక్క అర్హతలు చూస్తున్నట్లయితే ప్రతి మహిళలు ఈ పథకానికి అర్హత పొందుతారనమాట. అయితే వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలన్నమాట. అలాగే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ మహిళలు ఖచ్చితంగా వారి యొక్క కుల ధృవీకరణ పథకం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలన్నమాట. అలాగే అప్లై చేయడానికి కావాల్సినటువంటి కనీస అర్హత ఆ మహిళకి 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వారి యొక్క ఆదాయం చూస్తున్నట్లయితే 1,50,000 రూపాయలు, అలాగే పట్టణాల్లో అయితే 2,00,000 రూపాయలకైతే మించకూడదనమాట. అలాగే ఇందులో మనకి దివ్యాంగ మహిళలు అలాగే వితంతువులకైతే ప్రాధాన్యం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఇలా సెలెక్ట్ అయినటువంటి మహిళలకైతే ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ లో ఖచ్చితంగా మన మొబైల్ ద్వారా బయోమెట్రిక్ తీసుకోవడం జరుగుతుంది. అటెండెన్స్ అందులో 70% అయితే అటెండెన్స్ కలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితేనైతే మనకి కుట్టు మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారికైతే అప్లై చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎలా అప్లై చేసుకుంటారంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి వార్డు లేదా గ్రామ సచివాలయానికి వెళ్ళినట్లయితే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఉన్నటువంటి అర్హతలతో అప్లై చేయడం జరుగుతుంది. అయితే ఇది అప్లై చేయడానికి కూడా మనకి ఖచ్చితంగా మీ ప్రాంతంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే కలిగి ఉండాలన్నమాట. ఒకవేళ మీరు ఇంకా ఏదైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ సచివాలయానికి వెళ్ళి దానికి సంబంధించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే మొదటగా ఎలా అప్లై చేసుకోవాలి, సొంతంగా మనం అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇవ్వలేదన్నమాట. మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు ఫారం అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అయితే ఏ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి, అలాగే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్లోనే మనకి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా సరిపోతుంది. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు లేదా రైస్ కార్డుని అయితే ఇవ్వాలి. అలాగే వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే దరఖాస్తు ఫారం మనకి సచివాలయంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం డీటెయిల్స్ని ఫిల్ చేసి నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని అటెస్ట్ చేసి మీరు సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్లు లేనట్లయితే ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకున్నట్లయితే కేవలం 7 రోజుల్లోనే మీకైతే ఆ యొక్క సర్టిఫికేట్లు అయితే మీకు జారీ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇది మహిళా దినోత్సవం రోజు ప్రారంభమైంది, కానీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మనకి కుట్టు మిషన్లు అయితే మహిళలకి అందించడం జరుగుతుందన్నమాట. అయితే ప్రతి సంవత్సరం మనకు ఇంతమంది మహిళలను సెలెక్ట్ చేసి బీసీ కులాల వారైతే 46,044 మంది, అలాగే ఈడబ్ల్యూఎస్ కులాల వారు అయితే 56,788 మహిళలకైతే సెలెక్ట్ చేసుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే మొత్తం మీదుగా ఈ పథకానికి మనకి మన రాష్ట్ర ప్రభుత్వం 2,255 కోట్లు అయితే ఖర్చు చేయనుందన్నమాట. అయితే ప్రతి ఒక్క నియోజకవర్గంలో అయితే మనకి ఈ శిక్షణా కేంద్రాలు ఉంటాయి. ప్రతి శిక్షణా కేంద్రంలో ఒక్కొక్క బ్యాచ్ లో మనకి 30 నుండి 50 మంది మహిళలకైతే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ చూస్తున్నట్లయితే కూడా 45 రోజుల నుండి 90 రోజుల వరకు ఉంటుంది. అలాగే శిక్షణ తీసుకునే ప్రతి రోజు మనకి ఖచ్చితంగా అటెండెన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్నటువంటి అటెండెన్స్ లో 70% ఉన్నట్లయితే వారు ఉచిత కుట్టు మిషన్ పొందడానికి అర్హత పొందుతారన్నమాట. అయితే మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఈ కుట్టు మిషన్ మీద ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మీరు బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ చెందిన వారైతే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లి మీ దగ్గర ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే మీరు అప్లికేషన్ ఫారాన్ని కంప్లీట్ చేసి వెంటనే అప్లై చేసుకోవచ్చని నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేసి అలాగే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అందరికీ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.